మేడిగడ్డ మొత్తానికి కొత్త డిజైన్లు పెట్టాలంట, లేకపోతే పరిశాన్ అవుతుందంట. ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరము అని ఒక పాట గిట్ట రాపిస్తున్నాడు. ఏది? ఈయన భగీరథుడు, అపర భగీరథుడు, అపర మేధావి, మెదడు రక్తం బొట్టు బొట్టు ఖర్చు పెట్టి నూరి మొత్తం దంచి కొట్టి ఇంట్లో కాక్టైల్ చేసి అందులో మిక్సీలో వేసి మొత్తం దంచి తయారు చేసి అది కాళేశ్వరం కడితే కాళేశ్వరం మీకు నచ్చలేదా అని అన్నాడు. కాళేశ్వరం కథ ఇక్కడికొచ్చింది. ఇప్పుడు ఒకటి మార్చితే కాదు అన్ని మార్చాలంటారట. ఇప్పుడు కొత్త డిజైన్లు వేయాలంటారట. బ్యారేజీకి రిపేర్లలో సవాళ్ళు వస్తున్నాయంట. ఒక్క 7వ బ్లాక్కే రిపేర్లు చేస్తే మిగతా వాటిలో తేడాలు వచ్చే ప్రమాదం ఉంది. సీసీ బ్లాకులు, రాఫ్ట్, లాంచింగ్, ఆఫ్రాన్ సహా అన్నింటికీ కొత్తగా డిజైన్లు అంట. 7వ బ్లాక్ను కూల్చి కొత్తది కట్టాలన్నా, కూల్చకుండా రిపేర్లు చేయాలన్నా కష్టంగానే ఉన్నది. కూలిస్తే పక్కనున్న బ్లాక్లపై ప్రభావం పడుతుంది. రిపేర్లు చేస్తే ఫౌండేషన్ పైన లేపేలా ఏర్పాట్లు చేయాలి. ఏం చేయాలన్న దానిపైన డిజైన్లు ఇచ్చే సంస్థల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట కథ. అది నడుస్తుంది. ఇక డార్జిలింగ్లో విరిగిపడిన కొండ చర్యలు, 20 మంది మృతి, భారీగా ఆస్తి ప్రాణ నష్టం, కొట్టుకుపోయిన ఇండ్లు, ఐరన్ బ్రిడ్జ్ అంతా కూడా కొట్టుకుపోయిందట. ఈ బ్రిడ్జు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. ఐరన్ బ్రిడ్జీలు, తర్వాత రోడ్లు తీవ్రంగా ప్రభావితమైన డార్జిలింగ్, తర్వాత మెరిక్. రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్, తర్వాత ఎస్డీఆర్ఎఫ్ బృందాలు. టూరిస్టు ప్రాంతాలన్నీ తాత్కాలికంగా మూసేసిండ్రు. మృతుల కుటుంబాలకు ప్రధాని మోడీ సంతాపం తెలిపిండు. ఇవాళ ప్రభావిత ప్రాంతాల్లో సీఎం మమతా బెనర్జీ పర్యటిస్తుందంట. పశ్చిమ బెంగాల్లో డార్జిలింగ్ దగ్గర దారుణంగా ఉంది పరిస్థితి. ఇట్లా వరదలు వచ్చేసినాయి. ఒక్కసారి రావడంతో ఐరన్ బ్రిడ్జ్లు కూడా కూలిపోయినాయట. ఇగో డీజే సౌండ్లతోటి పరిచయం ఉండదు చూసిన. మొన్న ఒక ఆమె చచ్చిపోయింది పాపం. డీజే సౌండ్లు విపరీతంగా సంతోషం ఉండాలరా నాయన వాటితోటి, కానీ వాటితో చచ్చేదాకా పరిస్థితి ఇట్లా తెచ్చుకోవద్దు. విపరీతంగా సౌండ్ పెడితే ఇప్పుడు గుండె పొడేసి చచ్చిపోయారు పాపం. డీజే సౌండ్స్తో 2 మహిళల మృతి. బతుకమ్మ వేడుకల్లో విషాదం. నిర్మల్లో మహిళలకు గుండెపోటు. బైసా మండలం వానల్పాడలో కుప్పకూలిన యువతి. 25 ఏళ్ళ అమ్మాయి చచ్చిపోయింది. ఒక ఆమె 56 ఏళ్ళు పాపం. నిర్మల్ జిల్లాలో బతుకమ్మ వేడుకల్లో డీజే భారీ శబ్దాలు విషాదాన్ని నింపాయి. విపరీతమైన డీజే సౌండ్స్ 2 మహిళల మరణానికి కారణమయ్యాయి. నిర్మల్ పట్టణం బంగల్పేటకు చెందిన బిట్టింగు భాగ్యలక్ష్మి తర్వాత శనివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా డీజే పాటల సౌండ్స్కు అస్వస్థతకు గురయ్యారు. గుర్తించిన అక్కడి వారు ఆమెను వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె చచ్చిపోయింది పాపం. ఇక్కడ రిషిత అని చెప్పేసి 25 సంవత్సరాల అమ్మాయి కూడా ఆమె కూడా చనిపోయింది. కాబట్టి డీజే సౌండ్స్ డుమ్ 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 మంచిగా ఉంటుంది, కానీ ఎగురుతందుకు దుంగుతందుకు సంతోషం ఉండాలి. దీంతో చచ్చిపోయేటట్టు ఉండదురా నాయన. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.